గైస్ మీకు కూడా షార్ట్స్ వైరల్ అవడం లేదా? మీరు మీ ఛానల్లో కన్సిస్టెన్సీతో షార్ట్స్ అప్లోడ్ చేసినా కూడా ఎటువంటి రిజల్ట్స్ రావడం లేదా? మీరు యూట్యూబ్లో చాలా మంది టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూస్తుంటారు, కానీ స్టిల్ ఒక్క షార్ట్ కూడా వైరల్ అవడం లేదు కదా? ఎప్పుడు ఎవరైనా బ్రౌజర్ నుంచి అప్లోడ్ చేస్తారు, లేకపోతే యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేస్తారు. కానీ చెప్పాలంటే చాలా మంది షార్ట్స్ కి ప్రాపర్ ఎస్ఈఓ చేయరు. మరో పాయింట్ ఏంటంటే ఎస్ఈఓ చేశారని అనుకుంటారు, కానీ టైటిల్లో టెక్స్ట్ బదులుగా హ్యాష్ ట్యాగ్స్ పెడతారు, హ్యాష్ ట్యాగ్స్ ప్లేస్ లో టైటిల్ పెడతారు. అలా చేస్తే మళ్ళీ షార్ట్స్ వైరల్ అవడం కష్టం గైస్. బికాస్ యూట్యూబ్ అల్గోరిథం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ర్యాండమ్ గా ఏదో ఒక టాపిక్ ని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ముందు షార్ట్ వీడియోస్ ని రికమెండ్ చేస్తుంది, బికాస్ వాటి ఎస్ఈఓ బాగుంటుందని. సో గైస్, మీకు షార్ట్స్ వైరల్ చేయాలంటే సింపుల్ గా ప్రాపర్ ఎస్ఈఓ చేయండి. షార్ట్స్ ఎప్పుడు యూట్యూబ్ యాప్ నుంచి అప్లోడ్ చేయండి. ఫస్ట్ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేయాలి. ముందు ఇంటర్ఫేస్ వేరేలా ఉంటే ఇప్పుడు అప్డేట్ తర్వాత ఇంటర్ఫేస్ వేరేలా ఉంది. ఇక్కడనే చాలా మంది మిస్టేక్ చేశారు. ఆ మిస్టేక్ ఏంటంటే వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి షార్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అది రాంగ్ వే. యూట్యూబ్ లో ఇప్పుడు లాంగ్ ఫార్మ్ కి అండ్ షార్ట్ ఫార్మ్ కి సపరేట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేయాలంటే షార్ట్స్ ఆప్షన్ మీదనే క్లిక్ చేయండి, వీడియో మీద కాదు. షార్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ చేసి వీడియోని సెలెక్ట్ చేసి అండ్ డన్ మీద క్లిక్ చేయండి. ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫిల్టర్స్, సౌండ్, టెక్స్ట్ అండ్ అలాగే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు నార్మల్ గా బ్రౌజర్ నుంచి అప్లోడ్ చేసి ఇలాంటి ఫీచర్స్ ఉండవు. ఇక్కడ తమ్నెయిల్ గురించి చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒక షార్ట్ కి. తమ్నెయిల్ లేకపోతే వీడియో ఎంగేజింగ్ చేయడం చాలా కష్టం. సో లాస్ట్ 1 or 2 seconds లో తమ్నెయిల్ ని వీడియోలో లాస్ట్ కి యాడ్ చేయండి. ఎందుకంటే మీరు ఫస్ట్ డిజైన్ చేసుకొని యాడ్ చేయండి, లేకపోతే వీడియోలో ఏదైనా ఎంగేజింగ్ పార్ట్ ఉంటే జస్ట్ దాన్ని తమ్నెయిల్ లాగా పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఎస్ఈఓ స్టార్ట్ చేసేద్దాం. టైటిల్ లేకుండా డైరెక్ట్ అన్లిస్టెడ్ చేసి అప్లోడ్ చేయడం చాలా 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 బిగ్ మిస్టేక్ గైస్. టైటిల్ లో కరెక్ట్ కీవర్డ్ రాస్తే యూట్యూబ్ మీ షార్ట్ అయితే ఈజీగా అనలైజ్ చేస్తుంది, ఏ ఆడియన్స్ కి అయితే మీ వీడియో ప్రెజెంట్ చేయాలి. అండ్ ఇక్కడ టైటిల్లో మాక్సిమం 2 హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే పెట్టండి. అందులో హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మీ షార్ట్స్ అంత వైరల్ కావు. అండ్ విజిబిలిటీ మీకు తెలిసినట్టు అన్లిస్టెడ్ మీదనే క్లిక్ చేయండి, ఎందుకంటే ఆల్వేస్ లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ ఎప్పుడు అన్లిస్టెడ్ మీదనే క్లిక్ చేయండి. కింద ఆడియన్స్ మీద క్లిక్ చేస్తే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ మీదనే క్లిక్ చేయండి, ఎందుకంటే కిడ్స్ కూడా మీ షార్ట్స్ కనిపిస్తే కిడ్స్ అంత అవసరం ఉండదు. ప్లస్ మీ షార్ట్స్ కూడా వైరల్ కావు. సో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రీమిక్స్ కి అయితే అలో ఇచ్చేయండి, ఎందుకంటే రీమిక్స్ చేస్తే మీకే లాభం. రీమిక్స్ అలో ఇచ్చిన తర్వాత ఒకవేళ మీ షార్ట్ లో ఎటువంటి ఏఐ కానీ ఏఐ టూల్ యూజ్ చేసిన, ఏ ఇమేజ్ చూసిన, ఎటువంటి ఏఐకి సంబంధించిన థింగ్స్ చూసి అడల్ట్ కంటెంట్ లో ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కామెంట్ అయితే ఆన్ చేసుకోండి. ఆఫ్ మాత్రం అసలు లేకండి, కామెంట్ ఆన్ లోనే ఉంచండి. ఇదంతా కంప్లీట్ అయినాక జస్ట్ షార్ట్ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ఆ షార్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడు ఎస్ఈఓకి పార్ట్ 2 డిస్క్రిప్షన్ రైటింగ్. టైటిల్ ని యాస్టీస్ కాపీ చేసి డైరెక్ట్ డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేయండి. ఫస్ట్ 100 to 200 వర్డ్స్ వీడియోలో జరిగిన విషయాలని డిస్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అల్గోరిథం కి అది హెల్ప్ అవుతుంది మీ వీడియోస్ కరెక్ట్ ఆడియన్స్ కి రికమెండ్ చేయడానికి. ఇప్పుడైతే వైరల్ ట్యాగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మీరు గూగుల్ ఓపెన్ చేసుకొని ర్యాపిడ్ ట్యాగ్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీ కీవర్డ్ అయితే అక్కడ ఎంటర్ చేస్తే దానికి కావాల్సిన వైరల్ ట్యాగ్స్ అయితే ఇస్తుంది. జస్ట్ ఆ ట్యాగ్స్ తీసుకొచ్చి డిస్క్రిప్షన్లో ఎంటర్ చేయండి. అండ్ లాస్ట్కి హ్యాష్ ట్యాగ్స్ అయితే యాడ్ చేయడం అసలు మర్చిపోకండి. హ్యాష్ ట్యాగ్స్ కూడా 5 to 6 మాత్రమే యాడ్ చేయండి, అంతకంటే ఎక్కువ అయితే యాడ్ చేయకండి. హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేసిన తర్వాత సోషల్ మీడియా హెడ్లైన్, ప్రోడక్ట్ లింక్స్, ఈమెయిల్ ఐడి, ఇంకేమన్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి థింగ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ట్యాగ్స్ కూడా మీరు ఏ ట్యాగ్స్ అయితే కాపీ చేసుకోండి దాన్ని డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడైతే పేజ్ చేయండి. పేజ్ చేసిన తర్వాత కేటగిరీ, మీ వీడియోకి సంబంధించిన కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఏం కేటగిరీ అర్థం కాకపోతే చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తే చాట్‌జీపీటీకి చెప్తే టైటిల్ ఇస్తే దానికి కావాల్సిన కరెక్ట్ కేటగిరీ అయితే ఇస్తుంది. గైస్ ఇప్పుడైతే నేను మీకు చెప్తా వైరల్ ట్రిక్. బేసిక్గా మనకి యూట్యూబ్ అయితే ట్రెండింగ్ సాంగ్స్ అయితే రికమెండ్ చేస్తుంది. సో మీరు షార్ట్స్ని అప్లోడ్ చేసేటప్పుడు ట్రెండింగ్ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సాంగ్స్ మీద క్లిక్ చేసి ట్రెండింగ్ సాంగ్ ఉంటుంది కదా, జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ట్రెండింగ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ మొత్తం తక్కువ వేసేసి మనకు కావాల్సిన షార్ట్ సాంగ్ మొత్తం ఎక్కువ వేయండి. ఇలా వేస్తే సాంగ్ ఆ ట్రెండింగ్ సాంగ్ వల్ల మీ షార్ట్స్ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే యూట్యూబ్ అల్గోరిథం మీ షార్ట్స్ని అయితే చాలా మందికి రికమెండ్ చేస్తుంది. ఫైనల్గా యూట్యూబ్ స్టూడియోలో షార్ట్స్ని అన్లిస్టెడ్ చేసి పబ్లిక్ చేసేయండి కరెక్ట్ టైంలో. అది కూడా కరెక్ట్ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయడమే మీ షార్ట్స్ అయితే చాలా మందికి యూట్యూబ్ అల్గోరిథం రికమెండ్ చేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది. నచ్చితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కావాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.